I'm Krishna Prasad Gangaraju. Now we are going to explain 1.4 exercise, third question. Prove that the following are irrational numbers. ఇవన్నీ ఇర్రేషనల్ నెంబర్ అని మనం ప్రూవ్ చేయమంటున్నారు. మరి ఎట్లా ప్రూవ్ చేద్దాం చూద్దాం. ఈ ప్రొసీజర్ కొంచెం ఈజీ, అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ దిస్ చాప్టర్. ఆల్మోస్ట్ 40 to 50% ఛాన్స్ ఇస్ దేర్, ఏదర్ ఇన్ 2 marks ఆర్ ఇన్ 4 marks, ఆల్మోస్ట్ గ్యారంటీ. ఓకేనా? జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. నేను ఏ విధంగా చెప్తున్నాను అర్థం చేసుకోండి, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఇక్కడ నేను ఈజీగా ఉండటం కోసంగా నేను ఈ విధంగా ముందుగా ఈ నెంబర్లు తీసుకొని చెప్తున్నాను. ఈ థర్డ్ క్వశ్చన్ చాలా ముందు స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఇది కొంచెం ఈజీవే, నెక్స్ట్ కొంచెం ఈజీగా ఉంటుంది, ఆ తర్వాత లాంగ్ లెంతీ ప్రొసీజర్. కాబట్టి ముందు చిన్నది తీసుకుంటున్నాను. ఇది మనం ఏమని ప్రూవ్ చేయాలి? షో దట్ ఇట్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఈ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ అని మనం ప్రూవ్ చేయాలి. మనకు తెలిసి ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏమేంటి? ఎగ్జాక్ట్ రూట్ వాల్యూ లేకపోతే దట్ ఈస్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్. ఓకేనా? మనం ట్రై చేద్దాం ప్రూవ్ చేయడానికి. సో 6 + √2 ఇది మనం ఏం ప్రూవ్ చేయాలి? ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. సో we have to prove Six plus √2 is an irrational number. Irrational number. ఇది ఇర్రేషనల్ నెంబర్ ప్రూవ్ చేయాలి. మనం ఏం చేస్తామంటే దీనికి ఆపోజిట్ తీసుకుందాం. అంటే ఆపోజిట్ అంటే వ్యతిరేకంగా, అంటే ఇది ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి కదా, ఇది రేషనల్ నెంబర్ అనుకొని మనం బయలుదేరదాం. సో అజ్యూమ్ చేసుకుందాం ఇది రేషనల్ నెంబర్ అని. సో దీనికి ఈ మాట రాస్తాం: ఆన్ కాంట్రారీ let us assume that six plus √2 is rational number. This is a rational number. ఇది ఒక రేషనల్ నెంబర్ అని మనం అనుకుందాం. ఓకేనా? ఓకే. సో అదేంటో రాద్దాం. లెట్ 6 + √2 = a/b అని అనుకున్నాం. రేషనల్ అంటే తెలుసు కదా, ఫ్రాక్షన్ లాగా ఉంటుంది. న్యూమరేటర్ ఒక నెంబర్, డినామినేటర్ ఒక నెంబర్. సో ఇక్కడ ఏం రాస్తాము? a, b బిలాంగ్స్ టు z ఇంటీజర్స్. z అంటే ఇంటీజర్, a, b అనేది ఇంటీజర్స్ అని అనుకున్నాం. సో ఇది పైన ఒక నెంబర్, కింద ఒక నెంబర్ ఉంది కాబట్టి ఇది రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ ఇది నథింగ్ బట్ ఫ్రాక్షన్ రాసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతాము అంటే √1 ఇక్కడ ఉంచి రిమైనింగ్ అలా గోయింగ్ టు రైట్ సైడ్, మిగతావన్నీ రైట్ సైడ్ తీసుకెళ్దాం. √1 ఒక సైడ్ ఉండాలి. ఎక్కడైనా సరే రూట్ క్యాన్సిల్ చేయాలంటే ప్రొసీజర్ అదనమాట. √1 ఒక సైడ్ ఉండాలి, మిగతా రిమైనింగ్ అలా రైట్ సైడ్. సో ఇక్కడ 6 ఉంది ఎక్స్ట్రాగా, 6ని రైట్ సైడ్ తీసుకెళ్తున్నాం. నేను స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాను. ఇది ఈజీ, అంటే ఈ చిన్న క్వశ్చన్ అనమాట, వెరీ 1 mark క్వశ్చన్, ఇది మేబీ 2 marks. సో +6 గోయింగ్ టు రైట్ సైడ్ -6 అవుతుంది అనమాట. సో √2 ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటాము. ఎల్సిఎం b వస్తుంది, ఇక్కడ ba ఉంది కాబట్టి ఇక్కడ లేకపోతే 1. ఇలా ప్రైమ్ నెంబర్స్ కానీ ఇలా ఈ విధంగా సెపరేట్ నెంబర్స్ కనుక ఉంటే మనం అప్పుడు సింపుల్గా 2 ఫ్రాక్షన్స్ కనుక ఉన్నాయనుకోండి, ఈ నెంబర్తో ఇటు మల్టిప్లై చేయొచ్చు, ఈ నెంబర్తో ఇటు మల్టిప్లై చేయొచ్చు, కింద 2 మల్టిప్లై చేయొచ్చు. ఇది కొంచెం షార్ట్ కట్ మెథడ్. ఎప్పుడు ఇవి 2 నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అయితే, అంటే కామన్ నెంబర్ ఉండదు. కామన్ నెంబర్ లేకపోతే వీ కెన్ సింప్లీ మల్టిప్లై దీస్ 2 లైక్ దిస్. డినామినేటర్ కూడా మల్టిప్లై చేసి రాసుకోవాలి. b × 1 అంటే b. సో 1 × a అంటే a, b × 6 అంటే 6b.
సో √2 ఈజ్ ఈక్వల్ టు a మైనస్ 6b బై b ఇలా వచ్చింది. ఇక్కడ ఏబి అనబడే వాటిని ఏమనుకున్నాం మనము? ఏబి బిలాంగ్స్ టు జెడ్, అంటే ఏబిలో ఇంటీజర్స్ అని అనుకున్నాం కదా. మరి ఇక్కడ ఏలోంచి 6b లెస్ చేస్తాం, సమ్ ఇంటీజర్ విల్ కమ్, ఏదో ఒక నెంబర్ వస్తుంది, సంథింగ్, ఏదో ఒక 5 6 8 100 సమ్ నెంబర్ విల్ కమ్. ఇన్ డినామినేటర్ ఆల్సో సమ్ నెంబర్ ఈస్ దేర్. న్యూమినేటర్ ఒక నెంబర్ ఉంది, డినామినేటర్ ఒక నెంబర్ ఉంది. మరి ఇదంతా ఫ్రాక్షన్ అవుతుందా కదా? ఫ్రాక్షన్ అంటే రేషనల్ నెంబర్ అవుతుందా కదా? అవుతుంది. కాబట్టి ఆ మాట రాస్తాం ఇక్కడ. ఇన్ RHS A, B are integers. So a minus 6b by b is a rational number. కాబట్టి ఈ ఇంటీజర్స్ కాబట్టి ఇది పైన నెంబర్ డినామినేటర్ నెంబర్ కాబట్టి ఇది ఒక రేషనల్ నెంబర్. మరి ఇది రేషనల్ నెంబర్ అయితే మధ్యలో ఏ గుర్తుంది? ఈజ్ఈక్వల్ ఉంటుంది. మరి ఈజ్ఈక్వల్ ఉంటుంది కాబట్టి ఈ నెంబర్కి ఈక్వల్. ఇది రేషనల్ నెంబర్ అయినప్పుడు ఈజ్ఈక్వల్ కాబట్టి ఇది కూడా రేషనల్ నెంబరే. కాబట్టి సో √2 ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్. √2 కూడా రేషనల్ నెంబరే. కానీ మనకు తెలుసు √2 అంటే ఏంటో. బట్ వీ నో దట్ √2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని మనకు తెలుసు. కాబట్టి మనం అనుకున్న అజంప్షన్ రాంగ్. సో our assumption 6 plus √2 is wrong. ఇది రాంగ్ అయినప్పుడు రైట్ ఏంటి? therefore 6 plus √2 is irrational number. అంతే కదా. ఇది రాంగ్ అని తెలిసినప్పుడు ఒక నెంబర్ బోర్డు మీద రాస్తే అది రేషనల్ అయినా కావాలి లేదా ఇర్రేషనల్ అయినా కావాలి. ఈ రెంట్లో ఏదో ఒకటి అయితే తీరాలి. ఒక నెంబర్ రాస్తే ఈవెన్ నెంబరా లేదా ఆడ్ నెంబర్ అని ఎట్లా చెప్తామో అది రేషనల్ ఫ్రాక్షనల్ లేదా ఇర్రేషనల్, దానికి డివిజన్ పాసిబుల్ కాకుండా ఉండేట్టుగా. కాబట్టి ఇది రేషనల్ కాదు కాబట్టి ఇర్రేషనల్. హెన్స్ ప్రూవ్డ్. సో మనం ప్రూవ్ చేసాం. సో ఈ విధంగా మనం తీసుకోవాలి. ఇందులో ఒకసారి అవుట్లైన్ చూడండి ఏం చేసామనేది. మనం 6 plus √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. దీనికి మనం వ్యతిరేకంగా కాంట్రారీ మనం అది ఇర్రేషనల్ నెంబర్ ప్రూవ్ చేయాలి కాబట్టి అది రేషనల్ నెంబర్ అని అనుకొని బయలుదేరాము. అలా కొంచెం మ్యాథ్స్ పరంగా వర్క్ చేసాము. చేసిన తర్వాత రైట్ సైడ్ సంథింగ్ వచ్చింది. మరి ఏబీలు రేషనల్ నెంబర్ ఇంటీజర్స్ అయినప్పుడు న్యూమరేటర్ నెంబర్ డినామినేటర్ నెంబర్ కాబట్టి ఇది ఒక ఫ్రాక్షన్ అయింది. ఫ్రాక్షన్ అంటే ఇది రేషనల్ నెంబర్ అయింది. మరి ఇది రేషనల్ నెంబర్ అయితే లెఫ్ట్ సైడ్ కూడా రేషనల్ నెంబరు, కానీ మనకు తెలుసు ఇది రేషనల్ నెంబర్ కాదని ఆ మాటలే రాశాను ఇక్కడ. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఈ ఎక్సర్సైజ్, డౌటే లేదు. ఎగ్జామ్లో నా నాలెడ్జ్లో 80% గ్యారంటీకి వస్తాను. మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఇది 2 మార్క్స్ క్వశ్చన్. ఒక ఇస్తే మీ అదృష్టం అంటే 4 మార్క్స్ రావచ్చు. ఓకేనా? ఓన్లీ 2 మార్క్స్ లేదా 1 మార్క్ క్వశ్చన్ అనమాట. ఇది జాగ్రత్తగా చూసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 5th క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. 3 plus 2√5. 3 plus 2√5 సేమ్ ఇర్రేషనల్ నెంబర్. సేమ్ స్టెప్స్ ఇందాకలాగానే. We have to prove ఏం ప్రూవ్ చేయాలి? 3 plus 2√5 is irrational number. So let
let us assume on contrary 3 plus 2 root 5 is a rational number. ఇది రేషనల్ నెంబర్ అని అనుకుందాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఇంత కూడా చేంజ్ ఉండదు. ఈ ఫస్ట్ 3-4 స్టెప్స్ అన్ని క్వశ్చన్స్కి సేమ్. సో లెట్ 3 plus 2 root 5 is equal to సేమ్ ఇందాట్లాగానే a by b, వేర్ a, b belongs to z ఇంటీజర్స్ అన్నమాట. ఇంత కూడా వేరియేషన్ లేదు, సేమ్ స్టెప్స్. సో ఫస్ట్ మనం 3ని రైట్ సైడ్ తీసుకెళ్తాం. 2 root 5 is equal to a by b plus 3 going to right side minus 3. So 2 root 5 is equal to, ఇందాక చెప్పాను సేమ్ ప్రొసీజర్. ప్రైమ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఈ నెంబర్తో ఇటు మల్టిప్లై చేసుకోవచ్చు. 1 into a అంటే a మైనస్ b into 3 అంటే 3b, b into 1 అంటే b. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ 2 మల్టిప్లై చేస్తాం. రూట్ 5 ఒకటే ఉండాలి ఇక్కడ. ఇందాక మేము చెప్పాను, గుర్తం లేదు ప్రీవియస్ క్లాస్లో, ఇందాక సమ్లో. సో 2 ఇక్కడ ఉండకూడదు. సో వీ హ్యావ్ టు send to this to right side. Root 5 is equal to a minus 3b by 2. a minus 3b by 2 అయిపోయింది. సేమ్ ఇందాక ఇక్కడ అయితే ఏ స్టెప్స్ అయితే రాసామో ఇక్కడ కూడా సేమ్ స్టెప్స్. హియర్ ఇన్ RHS, in RHS a comma b are ఇంటీజర్స్. ఇవి ఇంటీజర్స్ కాబట్టి ఏం చెప్తాము? సో a minus 3b by 2 is పై న్యూమరేటర్ నెంబర్, డినామినేటర్ నెంబర్. 2b, b రాయటం మర్చిపోయాము, ఇక్కడ b అనమాట. b ఆల్రెడీ ఉంది. 2 మల్టిప్లికేషన్ డివిజన్ బై 2b ఈజ్ ఏ రేషనల్ నెంబర్. కాబట్టి ఏబీలు ఇంటీజర్స్ కాబట్టి న్యూమరేటర్ నెంబర్, డినామినేటర్ నెంబర్, దీన్ని రేషనల్ నెంబర్ అంటారు. ఇది రేషనల్ నెంబర్ కాబట్టి ఇక్కడ ఇక్కడ అర్థం. సో రూట్ 5 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. రూట్ 5 కూడా రేషనల్ నెంబరే. But we know that root 5 is irrational number. So our assumption 3 plus 2 root 5 rational number is wrong. Rational number is wrong. Therefore 3 plus 2 root 5 is an irrational number. Hence proved. సో ఈ విధంగా మనం సమ్ చేయొచ్చు. సేమ్ కాన్సెప్ట్, సేమ్ సెంటెన్స్ కూడా చేంజ్ చేయాలి, నెంబర్స్ మారుతాయి అంతే. సో సెకండ్ క్వశ్చన్, రూట్ 3 plus root 5 ఇర్రేషనల్ నెంబర్. ఇది ఇర్రేషనల్ నెంబర్ ప్రూవ్ చేయాలి. ఇందాక మనం ఏ స్టెప్స్ అయితే రాసామో అవే స్టెప్స్. We have to prove root 3 plus root 5 is
n irrational number. So second step, let us assume on contrary that √3 plus √5 is rational number. Is rational number. So ఇది rational number అని అనుకున్నాం కాబట్టి let √3 plus √5 is equal to same as it is before question లాగా a, b belongs to ఇంటీజర్స్. ఏ కమా బీలు ఇంటీజర్స్ కింద అనుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఇందాక సమ్లో ఏం చేస్తాం, ఇక్కడ అదే చేస్తాం. ప్రీవియస్ క్వశ్చన్లలో ఇండివిజువల్గా ఉన్నప్పుడు రైట్ సైడ్ తీసుకెళ్ళాం. ఇక్కడ రెండు రూట్స్ ఉన్నాయి. రెండు రూట్స్లో ఒక రూట్ని రైట్ సైడ్ తీసుకెళ్తాం. ఏదైనా తీసుకెళ్ళచ్చు, యూ కెన్ టేక్ ఎనీథింగ్. ఓకేనా? ఒకవేళ ఇక్కడ మైనస్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఈ నెంబర్ తీసుకెళ్తాం. ఎందుకంటే మైనస్ గోయింగ్ టు రైట్ సైడ్ ప్లస్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ రైట్ సైడ్ తీసుకెళ్తే ఇక్కడ మైనస్ ఉంటే మనకి కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఒకవేళ ఉంటే ఎగ్జామ్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో సేమ్గా ఇవ్వాలన్న రూల్ లేదు. దే కెన్ చేంజ్ ది నెంబర్స్ బట్ ప్రొసీజర్ ఈజ్ సేమ్. ప్రొసీజర్ ఇంపార్టెంట్, జాగ్రత్త చూసుకోండి. సో ఒక నెంబర్ని రైట్ సైడ్ తీసుకెళ్ళాలి. ఒకవేళ మైనస్ ఉంటే ఈ మైనస్ నెంబర్ని రైట్ సైడ్ తీసుకెళ్దాం, అప్పుడు ప్లస్ అవుతుంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఇక్కడ ప్లస్ ఏ ఉంది. సో √3ని తీసుకెళ్తున్నాం. √5 ఈజ్ ఈక్వల్ టు a/b ప్లస్ √3 కాస్త గోయింగ్ టు రైట్ సైడ్ మైనస్ √3 సేమ్ యాజ్ ఇట్ ఈజ్. b LCM ఇక్కడ అయితే 1 అనుకుంటాం. 1 ఇంటూ a మైనస్ b ఇంటూ √3b. మరి ఇన్ ద బిఫోర్ క్వశ్చన్లో ఏ కామా బీలు రేషనల్ నెంబర్స్ ఇంటీజర్స్ కాబట్టి న్యూమరేటర్ నెంబర్ డినామినేటర్ నెంబర్ ఇది రేషనల్ నెంబర్ ఫ్రాక్షన్ అని చెప్పాం. కానీ ఇక్కడ అట్లా చెప్పడం కుదరదు. ఎందుకని? ఇక్కడ √3 ఉంది. √3 ఉంటే నువ్వు ఇంటీజర్స్ అని ఎట్లా చెప్తావు? చెప్పడం కుదరదు. కాబట్టి పోవాలి అంటే ఇక్కడ రూట్ క్యాన్సిల్ అవ్వాలి. అంటే రూట్ లేకుండా ఉంటే మనం చెప్పచ్చు ఏమని, రైట్ సైడ్ ఆన్సర్లో రూట్ ఉండకూడదు. రూట్ ఉంటే అది రేషనల్ నెంబర్ ఎట్లా అవుతుంది? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. కాబట్టి రూట్ పోగొట్టడానికి మనం ప్లాన్ చేయాలి. అంటే ఇందాక సమస్య మీద ఇది కొంచెం లిటిల్ బిట్ డిఫికల్ట్, అందుకని మనం ఈ విధంగా ఆర్డర్ వేసుకున్నాం. ఓకేనా? కాబట్టి ఈ రూట్ పోవాలంటే స్క్వేర్ చేయాలి. కాబట్టి స్క్వేరింగ్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తున్నాం. √5 ఈజ్ ఈక్వల్ టు a మైనస్ √3b బై b. ఈ సైడ్ స్క్వేర్, ఈ మొత్తానికి స్క్వేర్. రైట్ సైడ్ మనకి ఈ 2-3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇది మిడిల్లో మైనస్ సింబల్ ఉంది కాబట్టి ఈ స్క్వేర్ అనేది కంప్లీట్ అన్నిటికీ ఉండాలి. కాబట్టి హోల్ స్క్వేర్ అన్నమాట రాసాం. ఓకేనా? ఇప్పుడు ఈ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, రూట్కి ఆపోజిట్ స్క్వేరే. కాబట్టి ఇక్కడ 5 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ గమనించండి ఈ హోల్ మొత్తానికి ఉంది కాబట్టి ఈ స్క్వేర్ని దీనికి సెపరేట్ చేసి రాద్దాం. a మైనస్ √3b హోల్ స్క్వేర్ బై b స్క్వేర్ సెపరేట్ చేసి రాసాం. ఈ b స్క్వేర్కి డినామినేటర్లో ఉంది కాబట్టి డివిజన్లో ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ వస్తే మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఆ పని చేస్తున్నాను. సో ఈ డివిజన్లో ఉంది, లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాను, మల్టిప్లై అవుతుంది. 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. ఇక్కడ a అంటే ఏనే, b అంటే √3b. b అంటే ఈ ఎంటైర్ వాల్యూ, ఈ మొత్తాన్ని b అనుకుంటాం. a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా మనకు తెలుసు కదా, a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఇక్కడ కూడా అదే చేస్తాం. సో ఓపెన్ చేస్తే a స్క్వేర్ మైనస్ 2ab
బి అంటే ఎంత, √3b ప్లస్ బి స్క్వేర్, √3b స్క్వేర్. ఓకేనా? ఫార్ములా మనం ఓపెన్ చేసాం. సో ఇక్కడ ఏం రాయాలి మనం, ఆ ఫార్ములా రాయాలి. a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అనబడే ఫార్ములా రాయాలి. సో నెక్స్ట్ స్టెప్లో 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్, ఇదంతా సింగిల్ టర్మ్ అనమాట. వీ హ్యావ్ టు మల్టిప్లై 2 ఇంటూ √3 అంటే ఈ మైనస్ సింబల్ 2√3ab, 2√3ab. మరి ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి. ఈ స్క్వేర్ ఈ 2 నెంబర్స్కి వర్క్ చేస్తాం అన్నమాట. కాబట్టి √3 స్క్వేర్ బి స్క్వేర్. సో నెక్స్ట్ స్టెప్లో 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ 2√3ab ప్లస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 3b స్క్వేర్. ఇక్కడ దాకా వచ్చాం. ఇక్కడ నీ కాన్సెప్ట్ మర్చిపోకూడదు. ఏంటా కాన్సెప్ట్, రూట్ అన్నది ఒక్క సైడ్. అది ఇప్పుడు ఇదంతా రేషనల్ నెంబర్ అనుకుంటావా, రూట్ వాల్యూ ఉంది కాబట్టి రూట్ వాల్యూ ఒక సైడ్ ఉండాలి, మిగతావన్నీ రెండో సైడ్ ఉండాలి. కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాము అంటే దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాను. రూట్ ఒక సైడ్ ఉండాలి కాబట్టి ఇది రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతాం. అర్థం. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, రూట్ వాల్యూ వన్ సైడ్ పెట్టుకొని మిగతావన్నీ రెండు సైడ్ పెడితే అవన్నీ రేషనల్ నెంబర్ అని చెప్తాము. ఇవి రేషనల్ నెంబర్ కాబట్టి ఇది కూడా రేషనల్ నెంబర్ అవుతుందని చెప్తాము. కానీ మనకు తెలుసు √3 రేషనల్ నెంబర్ అవునా కాదు, అప్పుడు అవర్ అజంప్షన్ రాంగ్ అంటాం. సో దిస్ ఈజ్ ది ప్రొసీజర్. కాబట్టి ఇప్పుడు చేసే నెక్స్ట్ స్టెప్ ఏంటి, మైనస్ ఇదంతా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాను, ఈ నెంబర్ రైట్ సైడ్ తీసుకెళ్తాను. ఆ నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాను, ఈ 2√3 మల్టిప్లై చేస్తుంది కాబట్టి 2ab మల్టిప్లై చేస్తుంది కాబట్టి రైట్ సైడ్ తీసుకొస్తాను, డివిజన్ చేస్తుంది. సో అంతే. సో ఈ నెంబర్ లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో 2√3ab, ఎందుకంటే మైనస్ వాల్యూ లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది, ఇది రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతాం. సో a స్క్వేర్ ప్లస్ 3b స్క్వేర్ మైనస్ 5b స్క్వేర్, ప్లస్ 5b స్క్వేర్ కాబట్టి మైనస్ 5b స్క్వేర్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్. సో 2√3ab ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 3b స్క్వేర్ మైనస్ 5b స్క్వేర్. బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి. వీ కెన్ సబ్ట్రాక్ట్ ది నెంబర్స్, డిఫరెంట్ సైన్స్ కాబట్టి 5 నుంచి 3 పోతే 2b స్క్వేర్, బిగ్గర్ నెంబర్ 5 కాబట్టి మైనస్ సింబల్, బిగ్గర్ నెంబర్ ఉన్న సైన్ వేసుకోవాలి. సో ఇక్కడ √3 ఒక్కటే ఇక్కడ ఉండాలి, మిగతా ఇక్కడ ఉండకూడదు. మరి మిగతావన్నీ ఏం చేస్తున్నాయి, ఇది మల్టిప్లికేషన్, మళ్ళీ అన్ని మల్టిప్లికేషన్ కాబట్టి √3 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి రైట్ సైడ్ అయితే డివిజన్, 2b స్క్వేర్ బై 2ab. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. రూట్ అనే వాల్యూ ఒక్కటే లెఫ్ట్ సైడ్ ఉండాలి, మిగతా అవన్నీ రైట్ సైడ్ ఉండాలి. నేను ఈ ప్రొసీజర్ చెప్పాను, ఇంకో ప్రొసీజర్ కూడా చేయొచ్చు. అది మనం ఇప్పుడు నేర్చుకునే టైంలో ఇప్పుడు అట్లా వద్దు, ఒక యాంగిల్లో వెళ్దాం. ఇది బాగా క్లారిటీ వస్తే అప్పుడు మనం ఓన్గా ప్లాన్ చేద్దాం. సో ఇవి ఈ స్టెప్స్ మీకు తెలిసి ఆల్రెడీ అట్లాగా. ఏంటి, రైట్ హ్యాండ్ సైడ్లో ఏబీలు ఉన్నాయి, ఏబీలు ఇంటీజర్స్ కాబట్టి సమ్ నెంబరు బై సమ్ నెంబరు అంటే ఫ్రాక్షన్ అంటే ఇది రేషనల్ నెంబరు. సో రైట్ సైడ్ రేషనల్ నెంబర్ కాబట్టి లెఫ్ట్ సైడ్ కూడా రేషనల్ నెంబరే. కానీ మనకు తెలుసు √3 రేషనల్ నెంబర్ కాదు, ఈ రేషనల్ అని. సో ఇందాక పాడిన పాటే పాడతాం. ఇందాక ఏమైతే చెప్పామో అదే మాటలు చెప్తాం ఇక్కడ. ఏమని, ఇన్ ఆర్ హెచ్ఎస్ ఏ కమా బిఆర్ ఇంటీజర్స్. సో a square minus 2b square by 2ab is a rational number. ఇది ఒక రేషనల్ నెంబర్, ఇది రేషనల్ నెంబర్ కాబట్టి సో √3 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. √3 కూడా రేషనల్ నెంబరే. కానీ మనకు తెలుసు కదా, ఏం తెలుసు, బట్ we know √3 is irrational number. ఇది రేషనల్ నెంబర్.
So our assumption is ఏంటి మనం ఏమనుకున్నాం √3 + √5 రేషనల్ నెంబర్ ఈజ్ రాంగ్. ఇది రాంగ్ కాబట్టి ఏది రైటు? therefore √3 + √5 is an irrational number, hence proved. కాబట్టి ప్రూవ్ చేసాం. బాగా అర్థం చేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ రాయాలి. నేను కామెంట్ రాయమని చెప్తున్నాను, ఎవరు రాయట్లేదు, చూస్తున్నారో వెళ్తున్నారు, మీ ఇష్టం. అది నాకు ఇచ్చే వాల్యూ అదేనా మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఒక టీచర్కి ఇచ్చే గుర్తింపు కొంచెం ఇవ్వాలి. ఒక కామెంట్ కానీ లైక్ కానీ ఇవి కానీ దాన్ని ఏమంటారు సబ్స్క్రైబ్ కానీ చేస్తే మీకు వచ్చే నష్టమేం లేదు. దీనివల్ల ఛానల్ నిలబడుతుందని చెప్పాను. మరి ఎంతమంది రెస్పాండ్ అవుతున్నారో చూసుకోండి. లేదు నేను చెప్పే సబ్జెక్ట్ క్లారిటీ లేదా, లీవ్ ఇట్, వదిలేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.